హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను ప్రెగ్నెంట్ ఉండే కదా, అది మా యారలి వచ్చి బట్టలన్నీ చదువుకుని దవాఖాన పోదామని. ఆ పిల్ల చీర ఉంటుంది కదా, చీర కోసి పెడుతుంది దవాఖానలో ఎవరి టైంకి అని. నాకైతే బాగా చేస్తుంది. ఇంకా మరి కొడుకు అయితే ఏమో తెచ్చుకుంటాం, ఎందుకంటే నాకు కొడుకు లేరు కదా, ఆ పిల్ల కూడా కొడుకు లేరు, అందుకని ఒక్కటే బిడ్డ. ఏదో ఈ బిడ్డ చిన్న మమ్మీ హాయ్ చెప్పమా, హాయ్ చెప్పు. అయితే కొడుకు అయితే తెచ్చుకుంటాం, బిడ్డ అయితే ఎవరికైనా ఇచ్చేస్తామని చెప్పిన. అంటే వద్దాక బిడ్డ అయినా సరే తెచ్చుకుందాం అంటుంది. ఇంకెట్లయితుందో టీవీలో చూపించుకుంటేనేమో కొడుకు ఉండడు అని చెప్పిండ్రు, అందుకని నేను తీపించుకోలేదు. ఇప్పుడైతే కొడుకు బిడ్డన పెద్దకి వరకైతే తెలుస్తుంది. మీకైతే బ్లెస్సింగ్ ఇస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. కొడుకు పుట్టాలని ప్లేస్ చేయండి. నాకు ఇద్దరు బిడ్డలుగా కొడుకు కావాలని ఆశతో ఉన్నా. ఇంకా దేవుడు ఏం చేస్తాడో ఏమో. మా యార్లు అయితే అన్నీ చదువుతుంది. ఇప్పుడే వచ్చింది. అమ్మోళ్ళది కాటన్ చీర ఉంటుంది, ఆ కాటన్ చీర కోసి పెడుతుంది. కాటన్ చీర అయితే కోసి పెడుతుంది. ఇంకెట్లా అవుతుందో ఏమో. మేము మరిది వస్తాడంటే ఆటోలో పోదామని అనుకుంటున్నాము. ఎప్పుడు వచ్చినా అడ్మిట్ చేసుకుంటామని చెప్పింది కోడి డాకాన్లో అయితే. ఎందుకంటే మన డాకానికి వచ్చినప్పుడు చెప్పిన పని మానేసినాక చూసి వచ్చిన నేను అడిగి వచ్చినా కూడా డాక్టర్లని ఏ టైంలో వచ్చినా అడ్మిట్ అవుతుందమ్మా, ఏం బాధపడకని చెప్పిండ్రు. అందుకనే ఈరోజు మా చిన్న బిడ్డకు బర్త్డే ఉంది అని చెప్పినా కదా, కేక్ కోసిపోవాలా పోయకుండా వల్ల అర్థమవుతుంది. కొంచెం లైట్గా అయితే ఇప్పుడైతే తక్కువ ఉంది నొప్పులు. నువ్వు చూస్తాం, మా మరిది వచ్చినాక పోదామని అనుకుంటున్నాం. పోతాం ఖచ్చితంగా అయితే. బాయ్ మళ్ళా. అందుకని మా యారు ఫస్ట్ పిలిపించుకున్నా, ఏమనుకునేనా ఏమో. బాయ్ మళ్ళా. హాయ్ అందరికీ. ఏమనుకోకండి, మా పిన్ని మా బాబాయ్ ఎప్పుడు మా ఇంటికి రారు ఎక్కువ, అంటే అప్పుడప్పుడు వస్తారు, ఎక్కువ రారని మమ్మీ ఈరోజు ప్లాన్ చేసింది. అలా పిలుద్దామని అట్లా వాళ్ళు రారు ఏమని అంటే, అందుకే మమ్మీ ప్రెగ్నెంట్ అని చెప్పి పిలిపిస్తుంది. ఏమనుకోకండి ప్లీజ్.